నమ శివాయ. ముందుగా భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే మహాశివరాత్రి పర్వదినాన మనం ఎక్కడ చూసినా సరే శివాలయాలన్నీ కూడా భక్తజన సంద్రం అవుతాయి. ఈ రోజున ప్రత్యేకించి ఆ శివునికి ప్రీతికరమైనటువంటి అభిషేకాలు పూజలు చేస్తాము. సో దాని ద్వారా ఆ శివుని యొక్క కటాక్షం అనేటటువంటిది మనందరి మీద ఉంటుంది అని మనందరం చాలా వరకు నమ్ముతాం. శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రసిద్ధి చెందినటువంటి శివాలయాల్లో ఎండల మల్లికార్జున స్వామి ఆలయం ప్రధానమైందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఉండేటటువంటి ఎండల మల్లికార్జున స్వామి స్వయంగా వెళ్తారు. అంతేకాదు ప్రతి ఏటా కూడా బియ్యపు గింజంత పరిమాణంలో ఈ స్వామి ఎత్తు కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే చాలా మహిళల స్థల పురాణం కూడా ఈ ఆలయం సొంతం అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి గొప్ప పర్వదినాన అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామిని దర్శించుకోలేరు. మరి అలాంటి వాళ్ళందరి కోసం ఇక్కడికి వచ్చి చేసుకోలేకపోయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి స్వామి వారికి చరిత్ర విన్నా లేదా ఆయన నామస్మరణ చేసినా చాలా వరకు మోక్షం కలుగుతుంది, పుణ్యం లభిస్తుంది అని చెప్తున్నారు. అందుకే దానిలో ప్రయత్నంగానే ప్రస్తుతం నేను ఎండల మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఉన్నాను. ఇక్కడ ఉండేటటువంటి ఆలయ అర్చకుని మాటల్లో ఈ స్థల పురాణం కోసం వినే ప్రయత్నం చేద్దాము. ఈ స్థల పురాణం స్కిప్ చేయకుండా వినండి. మీరు కూడా ఒక రకమైనటువంటి మంచి అనుభూతిని పొందుతారు. అంతేకాకుండా మహాశివరాత్రి సందర్భంగా ఈ స్థల పురాణం విన్నట్లయితే మీకు పుణ్యం కూడా లభిస్తుంది అంటున్నారు. కాబట్టి ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. మనం చూసుకున్నట్లయితే శివరాత్రి చాలా మహాపర్వదినం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప పర్వదినం. అలాంటి రోజున మనకి ఎండల మల్లికార్జున స్వామి యొక్క చరిత్ర విశిష్టత తెలుసుకోవడం చాలా మంచిది అని చెప్తున్నారు. స్థల పురాణం ప్రకారం అసలు ఎండల మల్లికార్జున స్వామి యొక్క చరిత్ర ఏంటి? త్రేతాయుగం నాటి నుంచి కూడా 3 యుగాల నుంచి స్వయంభూవేసినటువంటి స్వయంభూ లింగాకారం ఈ ఎండల మల్లికార్జున స్వామి. మల్లికార్జున స్వామిని ఎలాగ నామకరణం అంటే త్రేతాయుగంలో మల్లి పుష్పాలతో స్వామిని దర్శనం చేయించి అభిషేకం చేయించి అర్చన చేశారు శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా. ఆ చేస్తున్నంతసేపు కూడా స్వామి అలా దినదినాభివృద్ధి అవుతూ వస్తుందన్నమాట. అంటూ అది సీతా సమేతంగా జరిగినటువంటి పూజాది కార్యక్రమాల్లో తన మనోభక్తులకు తెలియజేశారు శ్రీరామచంద్రమూర్తి. ఏంటంటే ఆగమ శైవ శాస్త్రానుసారముగా ఎంతవరకైతే పూజింపబడుతుందో అంతవరకు స్వామి దినదినాభివృద్ధి అవుతూ ఉండాలి అంటూ తన మనోవాక్య సంకల్పాన్ని తెలియజేస్తూ సీతా సమేతంగా పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు. ఇదంతా కూడా త్రేతాయుగం. తదుపరి యుగం ద్వాపర యుగం. ద్వాపర యుగంలో కూడా అర్జునుడు శైవక్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ ఈ మల్లేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని స్వామి ద్వారా అతను వరం వేడుకున్నారంట. ఏంటంటే వరం మీ పేరుతో పాటు నా పేరు కూడా కలిపి ప్రఖ్యాతి చెందాలి అని. అందుకు ఆ వరప్రసాదానుసారంగా అర్జున్ అనేది కలిపి మల్లేశ్వర స్వామి మల్లికార్జున స్వామిగా మార్చడం జరిగింది అన్నమాట. శ్రీరామ వాక్యానుసారంగా దినదినాభివృద్ధి యాగం పూజించబడినటువంటి శివలింగానికి ఈ రోజు గుడి గోపురం ఏమి లేకుండా అలాగే ఓపెన్గా ఉంది కాబట్టి ఎండలో ఎండుతూ వర్షం తడుస్తూ స్వామి ఉంది కాబట్టి స్వామికి ఎండల మల్లికార్జున స్వామి అని పేరు స్థిరమైంది అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా బియ్యపు గింజంత సైజు స్వామివారు లింగం పెరుగుతుంది అని కథలు చెప్తుంటాయి. స్వామి ధాన్యపు గంట కల్పరిమాణంలో పెరుగుతుందమ్మా. ఎలాగంటే దీనికి సంతానం లేకపోయిన వాళ్ళు చుట్టూ కూడా స్పర్శించి స్వామికి ఇలాగ తలపాక అంటారు, దీనికి వస్త్రం, ఈ తలపాగా చుడతారనమాట. అది సంతానం లేకపోయిన వాళ్ళు స్వామిని స్పర్శించి తలపాగా చుడతాము, సంతానం కలిగితే తన పేరు పెట్టుకుంటామని మొక్కుకుంటారు. అలాగా ఈ కొల పరిమాణం బట్టి స్వామి ఇది పెరుగుతుందని చెప్పడానికి అది ఒక ఆనవాలు. అది దానికి పాగా అంటారు, తలపాగా అంటారు, తలపాగా అంటారు. ఇది దాన్ని బట్టి కొల తెలుస్తుంది అన్నమాట. ఈ ఎండల మల్లికార్జున స్వామి యొక్క ఆలయంలో మనం చూసుకున్నట్లయితే ఎంత మేరకు ఈ గాలి వీస్తుందో అంతవరకు కూడా ఎలాంటి రుగ్మతలు ఉండకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారో అంటున్నారు. దీనికి కారణం రాజావారు మొట్టమొదటిసారిగా ఈ స్వామిని వాళ్ళు పాలనలో ఉండేటప్పుడు ఈ స్వామిని కూడా వాళ్ళు అర్చన పూజ కార్యక్రమం చేశారమ్మా. చేసిన తర్వాతను ఇది అతను గుడి కట్టడానికి ప్రారంభం చేశారు, సంకల్పం చేశారు. గుడి కట్టకూడదని చెప్పేసి రెండు సార్లు శిథిలం అయిపోవడం జరిగింది. మూడోసారికి దృఢ సంకల్పం చేస్తే స్వామివారి కళ్ళలో కనిపించి రాజావారికి కళ్ళలో కనిపించి ఇది గుడి కట్టడానికి వీల్లేదు, ఇది సుశేలుడైనటువంటి వానర వైద్యుని తాలూకా కళేవారం, ఇది ఇక్కడ స్థానమై ఉంది. అందుకు ఈ శివలింగానికి తాకినటువంటి గాలి ఎంతవరకు అయితే వ్యాప్తం అవుతుందో అంతవరకు కూడా రోగ నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి ఇది ఓపెన్గా ఉండాలి అంటూ తను తెలియజేస్తూ గుడి గోపురం ఏమీ లేకుండా స్వామి అలాగే ఓపెన్గా ఉండడం జరిగింది. రాజావారి టైంలో 2 సార్లు గుడి కట్టే ప్రయత్నం చేశారు, అది శిథిలమైపోవడం జరిగింది.
చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ స్వామికి సంబంధించి శివరాత్రి చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. శివరాత్రి సందర్భంగా ఎండల మల్లికార్జున స్వామిని ఏ విధంగా కొలుచుకుంటే పుణ్యం లేదా మనకి కోరికలు తీరుతాయి? స్వామికి ఉత్సవాలు కార్తీక మాసంలో 4 వారాలు అవుతాయి. అలాగే మహాశివరాత్రి 3 దినాలు అవుతాయమ్మా. అలాగే స్వామివారికి జ్యేష్ఠ పంచమి కళ్యాణం కళ్యాణం కూడా జరుగుతుంది అనమాట. అలాగే మహాశివరాత్రి రోజు ఏంటంటే స్వామి ప్రాతకాలంలోపే స్వామివారిని దర్శనం చేసుకుని చేతా పుష్కరంలో స్నానం చేసి సాయంత్రం జరిగిన లింగోద్భవ కార్యక్రమం అంటారు, లింగాభరణం అంటారు. ఆ పూజారి కార్యక్రమాల్లో రాత్రి 12 గంటలకి జరుగుతుంది. ఆ బెల్ల కార్యక్రమాలు చూసి దర్శించుకొని మళ్ళీ పునః స్నానం చేసి వేపుజామున మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుంటే తన మనోవాక్య సంకల్పాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం అన్నమాట. మనం చూసుకుంటే శివరాత్రి సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. కానీ చాలా మంది భక్తులు రావాలనుకున్నా రాలేని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వారు ఈ స్వామిని ఇంటి వద్ద ఏ నామంతో పూజిస్తే ఫలితం కలుగుతుంది? మళ్ళీ అందుకే సంతానం లేకపోయిన వాళ్ళు కూడా స్వామివారి పేరు పెట్టుకుంటారమ్మా. మల్లీశ్వరి, మల్లేశ్వరరావు, మల్లేశ్వరి పేర్లు కూడా పెట్టుకుంటారమ్మా. అది ఖచ్చితంగా అది సంతానం లేకపోతే స్పర్శించి అది ఖచ్చితంగా ముక్కుంటారని నెరవేరుతూ ఉంటాయి. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధులు అన్ని కూడా భస్మాభిషేకం చేసుకోవాలమ్మా. శివలింగానికి ఇంట్లో కూడా చేసుకుని మారణాలతో అర్చన చేసి మల్లేశ్వర స్వామిని నామస్మరణ చేసుకుంటే ఖచ్చితంగా మన కోరికలు మనవంటి కుడుతుంది. మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు ఇక్కడ ఉండేటటువంటి ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అయితే శ్రీకాకుళం మొత్తమే కాదు, చాలా దగ్గర నుంచి కూడా భక్తులు వస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కొంచెం భక్తులు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ యొక్క కోరికలు ఏ విధంగా తీరుతాయి, ఏ విధంగా ఇక్కడ ఉండేటటువంటి ఎండల మల్లికార్జున స్వామిని వాళ్ళు నమ్ముతున్నారు అనేటువంటి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నాది సంతబొమ్మాల మండలం, కాశీపురం గ్రామం ఇక్కడోటే. కానీ నేను చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్నతో వచ్చేటప్పుడు దాకా నేను గుడి దగ్గర చూశాను. అప్పుడు చిన్న విగ్రహంగా ఉండేది. ఇప్పుడు విగ్రహం చాలా పెద్దగా రాను 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 విగ్రహం పెద్దది అయ్యింది. ఆ ఎండల మల్లేస్వామి గుడి దగ్గరికి వచ్చి ఏ ఒక్క భక్తులు ఏ కోరుకున్నా సంతానం లేనోళ్ళకి కానీ ఉద్యోగాలు లేనోళ్ళకి కానీ ఆ తండ్రి అందరికీ కరుణిస్తున్నాడు. ఇక్కడ చుట్టుపక్కల సక అన్ని గ్రామాల సక ఎండల మల్లేస్వామి గుడిని మొక్కుకొని ప్రతి ఒక్క దగ్గరికి ఎక్కడికి ఎవరు వెళ్ళినా ఆ కార్యక్రమాలు నాకు తెలిసి నుండి జయప్రదంగా అవుతున్నాయి. ఇంతకు ముందు మాకు ఒక దగ్గర చుట్టబాయను, ఆయన నరసన్నపేట మండలం, ఆయనకి సంతానం లేదని అనుకుంటే అప్పుడు ఆ రోజుల్లో మా అమ్మ ఈ దేవుడికి మొక్కితే ఈ మొక్కడి మీద చుట్టూ ఒక అలాంటి బట్ట కడితే ఆయనకి సంతానం కలిగింది. అప్పుడు నుండి నాకు తెలిసి నుండి ఎండల మల్లేస్వామి గుడి కాడికి వచ్చి ఏ చుట్టుపక్కల భక్తులు కానీ ఏ ఒక్క భక్తులు కానీ కోరికలు నెరవేరుతున్నాయి. కాకపోతే కొంచెము అభివృద్ధికి వెళ్ళడానికి వెనకొంజలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా చేసింది పావలా అయితే 30 రూపాయి నరసక చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎందుకు కారణమో ఈ అభివృద్ధి వస్తుంది, ఆదాయం బాగా వస్తుంది. కానీ ఆదాయం వచ్చినా అభివృద్ధికి మాత్రం వెనకంచులోనే ఉంది. గతసారి నాకు తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఒక గ్రాంట్ ఇచ్చారు. అభివృద్ధి చేస్తే బాగుంటది అంటారు. అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటది. మీలాంటి వాళ్ళు పిలిచి టీవీ ఛానల్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాను. ఇప్పుడు ఉదయం టీవీలో చూశాను. ప్రతి ఒక్కరును వాళ్ళ దేవాలయం కోసము వాళ్ళ గుండె కోసము చెప్తున్నారు. మనగసక ఇక్కడ పెద్దలు అందరూ ఇది అభివృద్ధి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టెంపుల్ కి రావాలి అనుకున్నా సరే చాలా మంది దూరంగా ఉండేటటువంటి వాళ్ళు లేదా వీరు కుదిరిన వారు రాలేరు కాబట్టి సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంట్లోనే భస్మాభిషేకం జరుపుకొని మల్లికార్జున స్వామి యొక్క నామ జపం చేస్తే ఇక్కడికి వచ్చినటువంటి పుణ్యం కలుగుతుంది. ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకుంటే ఏ విధమైనటువంటి శుభాలు కలుగుతాయో అవే విధమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. మరి ఇంత గొప్ప ఎండల మల్లికార్జున స్వామికి సంబంధించి మీరేమంటారు? మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి పర్వదినం రోజున లేదా నార్మల్ గా అయినా ఈ స్వామిని దర్శించుకున్నారా? దర్శించుకున్నట్లయితే మీ యొక్క కోరికలు తీరాయా? మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కూడా పోస్ట్ చేసేయండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.